ఉందా? నేర్చుకోవాలని ఆకలి కనుక లేకపోతే ఇప్పటి వరకు గ్రేట్ లీడర్స్ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో స్టేజ్ పై నుంచి, ఇంకా రానున్న లీడర్స్ ఎవరైతే మాట్లాడబోతున్నారో, నాలాంటి 100 మంది వచ్చినా సరే మీకు కనుక నేర్చుకోవాలని ఆకలి కనుక లోపల నుంచి లేకపోతే ఇది వృధా అవుతుందని చెప్తున్నాను. నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? yes or no? ఓకే, ఆకలి ఉన్న వాళ్ళ కోసం గట్టిగా చెప్పట్టుకుంటండి. ఆకలి ఉండాలి, ఆకలి ఉండాలి. ఆకలి ఉన్నవాడే ఈ రోజు చరిత్రలో నిలుచుకుంటాడు. ఆకలి లేనివాడు అసలు వాడు భూమికి బరువైపోతా ఉంటాడు. ఆకలి ఉండాలి. నీ దగ్గర 10 కోట్లు కాదు బాస్, 100 కోట్లు ఉన్నా సరే నీకు ఆకలి ఉండాలి. అప్పుడే జీవితానికి సార్థకం చేసిన వాళ్ళం అవుతాము. yes or no? సో నేను ఏమంటున్నానంటే బాస్, 10 కోట్లు కాదు 100 కోట్లు ఉన్నా సరే నీకు లోపల ఆకలి ఉండాలని చెప్తున్నాను కదా. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ ఏదైతే 4 మనుషులు మన కోసం సంపాదించుకోవాలంటున్నామా? yes or no? దేనికోసం? మన పాడే మోసడానికి 4 మనుషులు సంపాదించుకోవాలి. yes or no బాస్? అయితే ఆ పాడే కూడా నట ఏమనాలంటే, ఏం బతుకు బతికిరావు బాస్, శబాష్ రా, వెల్కమ్ టు హెవెన్ అని చెప్పాలంట. అట్లాంటి దేవుడు నీకు స్వాగతం పలకాలంటున్నా బాస్. అప్పుడు ఆకలి ఉన్నోని అక్కడ స్వాగతం పలుకుతాడు, ఆకలి లేని స్వాగతం పలుకడు. నేను నరకాన్ని యాత్రకు పంపిస్తాడు, నేను నరకానికి పంపిస్తాడు. సో పాడే ఎత్తుకొని మోస్తే కూడా శబాష్, ఏం బతుకు బతికిరావు బై అని చెప్పి అనాలంట. అది ఎక్కడ పాసిబిలిటీ అవుతుందో తెలుసా? అది కేవలం రియల్ ఎస్టేట్ లో పాసిబిలిటీ అవుతుంది. ఆ శబాష్ అనిపించుకోవడం ఒక్కసారి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి చెప్పడం మీరు అంటున్నారు.